ఏపీలో నలుగురు మంత్రులకు అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదిరింపు లేఖలు వచ్చాయి. మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్కు వార్నింగ్ లెటర్లు వచ్చాయి. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు మంత్రి కందుల దుర్గేష్. ఈ లేఖలపై అసెంబ్లీ లాబీల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ చూసి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారని మంత్రి కందుల దుర్గేష్ చిట్చాట్లు చెప్పారు. టూరిజం లాంటి చిన్న శాఖకు మంత్రిగా ఉన్నానని మావోయిస్టుల పేరుతో లేఖ రాయాల్సినంత విషయం ఏముంటుందని అన్నారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే లేఖలు రాస్తుంటారని చెప్పారు కందుల దుర్గేష్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రసన్న జాయిన్ అవుతున్నారు. ప్రసన్న, ఇందాక కందుల దుర్గేష్ లెటర్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా ఇతర ముగ్గురు మంత్రులకు కూడా ఇలాంటి లేఖలే వచ్చినట్టు తెలుసు. సేమ్ ఫార్మేట్లో ఉన్నాయా? ఏమంటున్నారు మంత్రులు దీని మీద? ఎట్లాంటి చర్చ జరుగుతుంది? అంటే ప్రధానంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న ఇలాంటి పరిస్థితుల్లో నలుగురు మంత్రులకు సంబంధించి ఈ రకమైన బెదిరింపులు లేఖలు రావడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, అదేవిధంగా సత్యకుమారు, కొల్లు రవీంద్ర, ఈ నలుగురు మంత్రులకి యువర్ లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్ యాజ్ దేర్ ఈజ్ అటాక్ ఆన్ యువర్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ బై నక్సలిట్స్ అని ఒక మెసేజ్, అంటే ఒక 2 లైన్లు లెటర్ ప్రధానంగా రిజిస్టర్ పోస్టులో వచ్చింది. అందులో ఫోన్ నెంబర్ కూడా 7981777324 అనే ఒక నెంబర్ ప్రధానంగా కనిపిస్తుంది. నలుగురికి ఇదే నెంబర్తో ఈ లెటర్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే మావోయిస్టులే కనుక నిజంగా ఇలాంటి బెదిరింపు లెటర్లు కానీ వేరైనా రాస్తే మంత్రులు చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి వస్తున్న విమర్శలకు సంబంధించి ఆ ప్రాంతంలో సామాన్య మానవులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించి ప్రధానంగా చర్చిస్తారు అనే అభిప్రాయం ప్రధానంగా ఉంది. మనం కందుల దుర్గేష్తో మాట్లాడినప్పుడు కూడా అదే అంశాన్ని ఆయన ప్రధానంగా చెప్పారు. నా శాఖకు సంబంధించి మావోయిస్టులు కానీ నక్సలైట్లు కానీ లేఖ రాసి బెదిరించి పరిస్థితి ఎందుకుంటుంది? ఒకవేళ రాసినా వాళ్ళు మనం చేసి కార్యక్రమాల గురించి ఓపెన్గానే చెప్తూ ఉంటారు. వేరే ఎవరో బెదిరింపు ధోరణిలో ఈ లేఖ రాశారన్న అనుమానాలు కలుగుతాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందాక చిట్చాట్లో కూడా నాకు నా కుటుంబ సభ్యులకు సంబంధించి నేను చేస్తున్న టూరిజం శాఖకు సంబంధించి అంత సీరియస్గా మావోయిస్టులు లెటర్ రాయాల్సిన అవసరం ఉంటుందన్న అభిప్రాయాన్ని ప్రధానంగా వ్యక్తం చేయడం జరిగింది. కందుల దుర్గేష్ పిఎస్ తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేస్తున్నారు. మిగిలిన మంత్రుల పిఎస్లు కూడా కంప్లైంట్ చేసి పనిలో ఉన్నారు. అయితే అసెంబ్లీ లాబీలో ప్రస్తుతం ఇదే రకమైన చర్చ జరుగుతుంది. కందుల దుర్గేష్ మనకు అందుబాటులోకి వచ్చి ఇందాక చిట్చాట్ చేశారు. ఈ లెటర్కి సంబంధించి కూలంకుషంగా చర్చిస్తున్నాం, పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు అనే అభిప్రాయాన్ని ప్రధానంగా వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బహిరంగంగా ఇలాగ లేఖలు రిజిస్టర్ పోస్టులో పంపించడం, సెక్రటరియట్లో ఒకేసారి 4 మంత్రులకు లేఖలు రావడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. మీకు మీ కుటుంబ సభ్యులకు నక్సలైట్స్ నుంచి థ్రెట్ ఉంది, జాగ్రత్తగా ఉండాలి అని నిజంగా నక్సలైట్లు ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు వేరే యాంగిల్లో ఉంటాయి. ఉత్తరాంధ్రలో కొన్ని సంఘటనలు మనం కూడా చూస్తున్నాం. ఈ రకంగా రిజిస్టర్ పోస్టులో ఒక మంత్రికి పంపించి బెదిరింపు లేఖలు రాయాల్సిన అవసరం ఉందన్న చర్చ కూడా జరుగుతుంది. అయితే ఇందాకటి వరకు మనం కేవలం కందుల దుర్గేష్కి ఒకటి లెటర్ వచ్చిందని అనుకున్నాం, కానీ మిగిలిన 3 మంత్రులకు కూడా ఈ లెటర్ రావడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ కేబినెట్ సమావేశం కూడా మధ్యాహ్నం 2:30కి జరుగుతుంది. ఇప్పుడు బీఎస్సీ జరుగుతుంది, అది వాయిదా అయిపోయిన తర్వాత ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. మరి ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రత్యేకంగా ఈ అంశం గురించి ప్రస్తావిస్తారా? అవసరమైతే డీజీపీని కూడా కేబినెట్ సమావేశానికి పిలిపించి దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాను, అసలు ఈ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది, మంత్రులకు ఈ లెటర్ ఎవరు రాశారు, దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, నిజంగానే ఆ ఫోన్ నెంబర్ని బట్టి నక్సలైట్ల నుంచి మావోయిస్టుల నుంచి ఈ లెటర్ వచ్చిందా, ఈ రకమైన చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. ఆ 4 మంత్రులు అయితే ప్రస్తుతం లెటర్ వచ్చింది, మాకు మా కుటుంబ సభ్యులకు ప్రమాదం ఉందని ప్రధానంగా ఈ లెటర్ రాశారన్న అభిప్రాయాలు ప్రధానంగా వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి మధ్యాహ్నానికి దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకేసారి 4 మంత్రులకు ఒకే ధోరణిలో లేఖలు రావడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలో మరి దీని మీద ఆ మంత్రులు ఏ రకంగా స్పందిస్తారు, పోలీసులు తమ ఎంక్వైరీలో ఏ అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది, కేబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కూడా దీని మీద స్పందిస్తారా, హోంమంత్రి వీళ్ళంతా మీటింగ్ పెట్టుకుని ఏదైనా బయటకు ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉందా, ఇవంతా కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసన్న.